ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏదో చెప్పాలనేగా వచ్చావు, మళ్ళీ నేను అడిగేదాకా వెయిట్ చేయడం ఎందుకు? చెప్పు. వాటర్ ప్రాబ్లం సార్. నాకు కాదు సార్, ఊళ్ళో జనాలు వాటర్కి ఇబ్బంది పడుతున్నారు అంటున్నాను. ఎందుకు ఇబ్బంది పడటం? చిన్న చిన్న షాపులో కూడా వాటర్ ప్యాకెట్స్, బాటిల్స్, క్యాన్స్ అమ్ముతున్నారు. అవి కొనుక్కొని తాగొచ్చు కదా. తిండి గింజలు కొనుక్కోవడానికే జనాలు చస్తున్నారు సార్. ఇక నీళ్లు కూడా కొనాలంటే పేదవాడి పరిస్థితి ఏంటో ఆలోచించండి. బిందెడు నీళ్ల కోసం 2 మైళ్ళు నడవాల్సి వస్తుంది సార్. అంతే కదా, దానికి ఎందుకంత వరి అవుతున్నావు? అసలు రోజుకు 2 మైళ్ళు నడిస్తే ఎంత ఆరోగ్యం తెలుసా? డయాబెటీస్ కూడా రాదు. ఇంత సీరియస్ విషయాన్ని మీరు ప్రసాద్ గారు మంచి మూడ్లోకి వెళ్ళినట్టున్నారు. చూసావా కలికి, నువ్వు సీరియస్ అనుకుంటున్న విషయం ఏది సీరియస్ కాదు. మన ఊరు లాంటి ఇంత చిన్న సెంటర్లో అంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అయింది. చూసావుగా, జనం టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు, బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. అసలు మీడియాలో మొత్తం ఈ సినిమా హిట్టా ఫట్టా అని చర్చించుకుంటున్నారు, వేరే విషయమే లేనట్టు. చూసావుగా, ఇది సీరియస్నెస్ అంటే. నువ్వు సీరియస్గా నీళ్లు నిప్పుల గురించి రాస్తే ఎవరు చదువుతారా ఇక్కడ? ఏ హీరోకి 6 ప్యాక్ ఉంది, ఏ హీరోని ఎక్స్పోజింగ్ చేసింది, డ్యాన్స్ స్టెప్పుల గురించో క్రికెట్ కప్పుల గురించో రాసుకుని తీసుకురా వేద్దాం. అయినా ఈ రోజుల్లో జనాలకు కావాల్సింది సమస్యలు కాదయ్యా, ఎంటర్టైన్మెంట్. ట్రెండ్ని అర్థం చేసుకోవాలి కలికి. జర్నలిజం అంటే కేవలం ఆవేశంగా మాత్రమే చేసే పని కాదు. ఇక్కడ అమ్మేదే కొంటారు, కొనేదే అమ్ముతారు. సింపుల్గా చెప్పాలంటే పత్రిక ఒక వ్యాపారం, జర్నలిజం ఒక ఉద్యోగం. ప్రతి నెల మొదటి వారం వచ్చే జీతం కోసం జర్నలిజం చేయడం నాకు ఇష్టం లేదు సార్. కలికి ఒక్క నిమిషం. నువ్వేమి అనుకోకుండా ఇందులో ఉన్న ఈ అడ్రస్కి డబ్బులు మనీ ఆర్డర్ చేయవా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఏం సార్, నెల నెల డబ్బులు రాగానే మనీ ఆర్డర్లు పంపిస్తారు? మీకా పెళ్లి పెటాకులు లేవు, ఎక్కడికి సరే డబ్బు? అంత అవసరమా? అయినా దానికోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు లేవయ్యా. గురు గురు, ఏరా ఎలా ఉన్నావు? నాకు ఏమన్నా పని చెప్పొచ్చుగా, అన్నీ నువ్వే చూసుకోకపోతే. నువ్వేం చేస్తావురా? అబ్బా, ఈ టీ షాప్ అని బోర్ కొడుతుంది గురు. నన్ను ఇన్ఫార్మర్ గా పెట్టుకో, నీకు కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటుంది. మన ఇద్దరం కలిసి అడ్వెంచర్ చేద్దాం. నేను చేస్తున్న అడ్వెంచర్లు చాలకనా? నీకు తెలీదు గురు, ఏదో ఒకరోజు బ్రహ్మాండమైన న్యూస్ ఇస్తా, దాన్ని నువ్వు రాస్తావు, హోల్ స్టేట్ దర్దర్లాడిపోతుంది. ఒకే దెబ్బకు ఇద్దరం హీరోలం అయిపోతాం. ఇంకో విషయం గురు, ఆ పల్లతి పార్వతి లేదు, అదే గురు గుట్టమిందిల్లు, దాని పెళ్ళట. ఫోటోలు తీయడానికి నిన్ను పెట్టుకుంటారేమో, నన్ను మాట్లాడమంటావా? ఏ, ఇది రిపోర్టర్ కెమెరారా, పెళ్లిళ్ళకి పేరెంటాలకి తీసేది కాదు. భలే వాడివి గురు, మన డాక్టర్ని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి. కాలు బెంకినా కాన్పుకొచ్చినా అన్నిటికీ ఒకే డాక్టర్ మన పల్లెటూరులో. అదే పట్నం అయింటే ముక్కుకో డాక్టరు, ముట్టుకో డాక్టరు. అయితే ఇప్పుడు ఏమంటావురా? చేతిలో కెమెరా ఉంది, పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి వాడితే నువ్వు 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, నాలంటోడికి 2 పడేయొచ్చు. అదేదో డైరెక్ట్ గా అడగొచ్చు కదరా. థ్యాంక్స్ గురు. బాయ్. ఫోన్ పని చేయట్లేదు. ఇవాళ డేట్ ఎంతమ్మా? 27 నాన్న. ఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను, వీడు కట్టలేదనుకుంటా. ఫోన్ కట్ చేశారే. ఎక్కడికి వెళ్ళావురా? ప్రణబ్ ముఖర్జీ గారు రమ్మంటే వెళ్ళొస్తున్నా. ఏంటి ఎటకారమా? లేకపోతే ఏంటి, పని లేకుండా తిరుగుతావా? అబ్బో పని, నువ్వు వెలగబెట్టే పని ఏంటో నాకు తెలవదా? పంచాయతీ బోర్డు ఆఫీస్కి వెళ్ళి నిధులు ఎన్ని ఉన్నాయి, సిమెంట్ రోడ్డు వేయకుండా మట్టి రోడ్డు ఎందుకు వేశారు, ఆ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నిలదీయటమే కదరా నీ పని. నాన్న ఇంకొంచెం పచ్చడేయనా? శంఖం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దోచుకొని దాచుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, డబ్బు సంపాదనే ముఖ్యమనుకుంటే సినిమాలు వదిలేవాణ్ణి కాదని, నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే యువతకి, మహిళలకి పెద్దపీట వేస్తామని
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శంఖం పత్రిక 16వ ఎడిషన్ ప్రారంభిస్తున్నట్టు ఆ పత్రిక ఎండి రామారావు గారు ప్రకటించారు. ఏయ్ మొద్దు, పత్రిక ప్రారంభోత్సవానికి స్వయంగా రామారావు గారు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా రావులపాలెంలో ప్రజలు మీ పేపరే కదా బావా? అవును మహాతల్లి, త్వరలోనే ఇక్కడ ఒక ఎడిషన్ ఓపెన్ అవుతుంది. సాక్షాత్తు రామారావు గారే వస్తున్నారు ఇనాగ్రేట్ చేయడానికి. రా బావా, మనం ఫస్ట్ నైట్ కి ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ నైట్? ఓయ్, పెళ్లికి ముందు అన్ని లెక్కలోకి రావు, పెళ్ళైన తర్వాతే ఫస్ట్ నైట్. ఒసేయ్, నీతో మాట్లాడలేనే. ఇంకా మాటలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తావు బావా? నోరు మూస్తావా? రా. చిరు చెమటే పిలిచినదే దేహాల గెలుపునకే, చలి పరువం వలచినదే దాహాలు తీరుటకే, ఈ క్షణములు పెంచవని కాలాన్ని కోరవనే, తపనలు తీర్చవని చెప్పాలి వయసులకే. సమయం చూసుకోగా అంతలా తీసెగువా. పగబడిన పరవశం పదవన్నది మానసం, గెలిపించే అపజయం నీ చెరలో జన్మిస్తుంది సుఖం. శిక్షించిన సుమశరం రక్షించదు ఎవరం, ఈ మాయ నా నిజం నువ్వే అద్భుతం. ప్రాయాల మోక్షమేద ప్రాణాల కాగిలేద, పొందేటి స్వర్గమేద కలయికల నువ్వే చూసుకోవా. మనసే నీకు లేదా అర్థం చేసుకోవా, పట్టే వీటిపోని పంతమే ఎందుకట. అందంతో చూడవే ఆడకనే గెలుచుకో, అద్దల్లా తనువునే అడువడువు అంటుకో. చిగురాకుల దెబ్బలో చిరుముద్దలు ఇచ్చుకో, నన్నల్లిన నింగిలో నీ కాగిలే మూసుకో. వెచ్చంగా ఊపిరేదో స్వచ్ఛంగా అందమేదో, నచ్చంగా బంధమే నాలో ఏకం అయితే నీదేలే. వచ్చే రోజులెన్నో చాలుగా ఓలలనా, ఊటే పీచుతుందా పుట్టిన తీర్థమనా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కలికి ఇక్కడ? సార్, రామారావు గారు. అవునయ్యా, నీ దేవుడు రామారావే. తెలుసుగా నీకు మన ఎడిషన్ లాంచింగ్ ఉందని, జస్ట్ రిఫ్రెష్ అవ్వడానికి వచ్చాడు. ఒక్కసారి కలిసి వెళ్తాను సార్. కలిసి ఏం చేస్తావు? మాట్లాడతాను సార్. మాట్లాడి ఏం చేస్తావు? దేవుణ్ణి కలిసి ఏం చేస్తాం సార్? ఆశీర్వాదమో కోరికో కోరుకుంటాం అంతే.
నిజంగా నీకు దేవుడికే దయానికి ఉన్న తేడా తెలియదయ్యా. అయినా ఇలాంటి ఫ్యాన్స్ని కలవడానికి ఆయనకు అంత టైం లేదు. సరే, ఫంక్షన్కి వస్తావుగా, అక్కడ నీ గురించి చెప్తాలే. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతంలో శంఖం పత్రిక కొత్త ఎడిషన్ ప్రారంభమవుతుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా రామారావు గారు ఏ పని చేయరు. ఆ కారణం ఎట్లాగో మనకు పెద్దలు వివరిస్తారని ఆశిస్తున్నాం. అదిగో మాటల్లోనే రామారావు గారు వచ్చారు. సోదరిమల్లారా, ఈ శంఖం పత్రిక దాని పేరు ప్రతిష్టల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఈ పత్రిక మన ఊర్లో పెట్టడం వల్ల మన ఊరే కాక చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా రామారావు గారు మన ఊరొచ్చి మన మధ్య ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన రామారావు గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. ఈ ఎడిషన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాజధానికి దూరంగా అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎడిషన్ ప్రారంభించడం వల్ల ఇక్కడున్న సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడంలో శంఖం మీకు తోడుంటుంది. శంఖం ప్రజల కోసం పుట్టిన పేపర్. ప్రభుత్వం చేసే తప్పుల్ని తూర్పార పట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఆ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేసే పనుల్లో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఎప్పటిలాగే మీ సహాయ సహకారాలు మాకు అందించాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్, నేనే కల్కిని. సరే, కారెక్కు వెళుతూ మాట్లాడు. ఓకే సార్. చెప్పు సార్. స్టింగర్గా 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను సార్. నాకు హైదరాబాద్ రావాలని, మీతో కలిసి పనిచేయాలని కోరిక ఉంది సార్. జనానికి ఉపయోగపడే పనులు చేయాలని జర్నలిజాన్ని కెరియర్గా ఎంచుకున్నాను సార్. అందులోనూ నాకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే చాలా ఇష్టం సార్. కానీ దానికి ఇక్కడంతా స్కోప్ లేదు కదా సార్. ఎలాగైనా మీరే దానికి నాకు హెల్ప్ చేయాలి. దానికోసం హైదరాబాద్ రావడం ఎందుకయ్యా? మరి ఇలాంటి చోట ఏముంటుంది సార్? మట్టి తప్ప. మట్టి ఉన్న చోటే మనుషులు ఉంటారు. మనుషులున్న దగ్గరే మంచి ఉంటుంది. నువ్వు సరిగ్గా చూడగలిగితే అక్కడే మోసం ఉంటుంది. మనీ ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాద్ బాగుంటుందేమో కానీ మనుషుల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కాదయ్యా. అయినా నీలాంటి తెలివైన వాళ్ళందరూ హైదరాబాద్, ముంబై అని వెళ్ళిపోతే ఇక్కడున్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు? అందుకే నువ్వు ఇక్కడే ఉండి మంచి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెయ్యి. సూర్యుడు ఎక్కడున్నా వెలగడం మానడుగా. సెన్సేషనల్ వార్తలు తీసుకురావాలి. అటువంటి వార్త నీకు త్వరలో దొరకాలని కోరుకుంటున్నాను. అలాంటి వార్త నీకు దొరికిన రోజు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయి. అలాగే సార్. ఒక్క నిమిషం, నీ పేరేమన్నా? కల్కి సార్. కల్కి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డ్రైవర్, మంచి ముహూర్తం పెట్టావా? రారా కలికి, రా రా. వీడేనండి ఇందాకటి నుంచి నేను చెప్పిన మా మేనల్లుడు. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. గీతా వీడు అన్నా చెల్లెళ్ళలాగా పెరిగారనుకోండి. మేము వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాము. నమస్తే.
మావయ్య ఏంటిదంతా? గీత పెళ్లి నిశ్చితార్థంరా. పెళ్లి నేను చేసుకుంటానని చెప్పాను కదా. నేను చేద్దామని అనుకున్నానురా, కానీ మనం అనుకున్నవన్నీ జరగవుగా, అందుకే ఇలా. మావయ్యను కాబట్టే చెబుతున్నానురా. ఇన్నాళ్ళు నువ్వు మారతావని, నా కూతురుకు ఒక తోడవుతావని ఎదురు చూశాను. నీ దారి నీదే గాని మా దారికి రావని దానికి ఒక దారి చూపిస్తున్నాను. ఉన్న నీ 6 ఎకరాలు అమ్మితే గాని దానికి కట్నం డబ్బులు ఇవ్వడానికి సరిపోవటం లేదు. ఆ పొలం రెడ్డి గారికి బేరం పెట్టా. ఏంటి మావయ్య ఇది? తను నాకిచ్చి పెళ్లి చేస్తానని ఇప్పుడు నా పొలం అమ్మిన డబ్బుతో తనకి వేరే వాడినిచ్చి పెళ్లి చేస్తున్నావా? అంటే మధ్యలో నన్ను ఎదవం చేస్తున్నావా? అది మీ అమ్మా నాన్న నీకు ఇచ్చిన పొలంరా. నీకు ఏది తక్కువ లేకుండా నేను పెంచాను కదా. నాకేదో తక్కువ చేసావని కాదు మావయ్య, ఎందుకింత అన్యాయం చేస్తున్నావు అని. ఇది అన్యాయం అయిపోకూడదని. గీతా చెప్పు గీతా. ఏం చెప్పమంటావు బావా? నేను ఆ సంబంధమే చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు గీతా? మరి మన ప్రేమ? నువ్వంటే నాకు ఇష్టమే బావా, కానీ జీవితాంతం ఇలాగే బ్రతికేయాలన్న కోరిక మాత్రం లేదు. మరి అదంతా బావా, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు పట్టిందా నీకు పట్టిందా? ఎందుకు ఒప్పుకున్నావు ఈ పెళ్లికి? ఎందుకంటే నిన్ను చేసుకోవడం కంటే ఆ ఇంజనీర్ని చేసుకోవడం మంచిది కాబట్టి. చూడు, నువ్వు నేను పక్క పక్క నిలబడితే ఎలా ఉన్నామో చూడు. మనిద్దరం కరెక్ట్ కాదు బావా. ప్రాక్టికల్ గా ఆలోచించు. మరి మన కలిసిన మనసులు శరీరాల సంగతి ఏంటి? చాలే ఆప్ బావా, అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు అరిచి అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అవును, నీతో పడుకున్నాను, అయితే ఏంటి ఇప్పుడు? అప్పుడు అవకాశం ఉంది, అలా చేశా. అయినా అవన్నీ అనుభవాలు మాత్రమే, నా జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకో. మావయ్య, నేను ఇంకా ఇంట్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదు మావయ్య. అలా అంటే ఉండమని బతిమాలతాను అనుకుంటున్నావా? సరే, వెళ్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్? ఇంతకీ మీరెవరు? ఇతనితో మీకేంటి పని? ఈ అడ్రస్ ఎక్కడో చెప్తే నేను వెళ్ళిపోతాను. కొంచెం అర్జెంట్ పని ఉంది. హలో హలో, ఆగండి ఆగండి. నేనే కల్కి. మీరు నా కోసం వెతుకుతున్నారు. దిస్ ఇస్ మై కార్డ్. కూర్చోండి. మా ఊరిక్కడికి 10 కిలోమీటర్లో ఉన్న రామాపురం. గత 3-4 సంవత్సరాలుగా అక్కడి ప్రజలంతా తీవ్ర అనారోగ్యంతో చనిపోతున్నారు. మా నాన్నగారు కూడా ఈ మధ్యనే కిడ్నీ వ్యాధితో చనిపోయారు. పంట పొలాలలో సారం తగ్గిపోయింది. పశువులు కూడా అక్కడి నీళ్లు తాగి ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, కానీ లాభం లేకపోయింది. ఒక మారుమూల గ్రామం కాబట్టి పత్రికల వాళ్ళు కూడా ఎవరూ పట్టించుకోరు. ఈ ప్రాంతంలో మీరొక్కరే ప్రజలకు పనికొచ్చి న్యూస్ రాసేది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా. చూడండి, నేను రాసే వార్తల వల్ల ఎంతమందికి ఉపయోగమో నాకు తెలియదు, కానీ మీరు నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు. నేను మీతో వస్తాను. ఇప్పుడు మీ ఊరికి బస్సులు ఏమైనా ఉన్నాయా? సరే, మీరు ఇక్కడే ఉండండి. పక్కన ఆఫీస్లో నా బైక్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను.
మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు త్వరగా స్నానం చేసి రండి. ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. రండి. ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి మనం ఎంక్వైరీ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తోంది. అదే నేను ఆలోచిస్తున్నాను. ఎలా మొదలెడదాం? ఒకసారి ఊరు మొత్తాన్ని చూడాలి. వాటర్ రిసోర్సెస్, ట్యూబ్ వెల్స్ అన్నీ. అలాగే ఈ మధ్యకాలంలో స్కిన్ డిసీజెస్, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ లక్షణాలతో చనిపోయిన వాళ్ళ వివరాలు తెలుసుకోవాలి. కానీ మీరు ఈ ఊరికి కొత్త. మీరడిగితే వివరాలు చెప్తారా? అది ఒక పాయింటే. పోనీ ఓ పని చేయండి, మీరు వెళ్ళి అడగండి. ఎక్కడి నుంచి మొదలెడదాం? ముందుగా ఆ వ్యాధులతో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే? అయితే మీరు వెళ్ళి అడగండి. చూడండి, మనం సేకరించిన వివరాల ప్రకారం చూస్తే చనిపోయిన వాళ్ళ ఇళ్ళు ఎక్కువగా ఊరికి ఇటువైపు ఉన్నాయి. వీళ్ళందరూ నీటి కోసం ఎక్కువగా పక్కనే ఉన్న కాలువ మీదే ఆధారపడ్డారు. వాళ్ళ ఇళ్లలోనే ఎక్కువ మంది చనిపోయారు. అంటే మీ ఉద్దేశంలో నీటికి వీటికి సంబంధం ఉందంటారా? అయ్యుండొచ్చు. ఈ పైభాగంలో ఏదైనా ఫ్యాక్టరీ ఉందా? ఉంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఎస్, ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ ప్రభావంతో నీరు పొల్యూట్ అయి ఉండొచ్చు. అయినా నీటిని టెస్ట్ చేయకుండా ఏమీ చెప్పలేం. మా బాబాయ్ టౌన్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అవునా? ఇంకే ఆయనే సలహా అడుగుదాం. ఎప్పుడు వెళ్దాం ఆయన దగ్గరికి? ఆయన ప్రతి ఆదివారం నన్ను కలవడానికి వస్తారు. రేపు ఆదివారం కదా, ఆయనే వస్తారు. ఓ వెరీ గుడ్. రేపు మన అనుమానాలన్నీ తీరిపోతాయి. ఇవన్నీ మనకు అవసరమా? మీరు శాంపుల్స్ కలెక్ట్ చేస్తారని తెలిస్తే ఆ ఊరు జనం మిమ్మల్ని అనుమానిస్తారు. ఆ ఫ్యాక్టరీ సైడ్ కానీ మీరు వెళ్తే ఎంపీ మనుషులు మీ ప్రాణాలు తీస్తారు. ఎందుకో మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నట్టున్నారు. రిస్కే తప్పదు సార్. వాళ్ళ మంచి కోసమే కదా మనం రిస్క్ చేసేది. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. కానీ పల్లెటూరు వాళ్ళకి పట్టింపులు ఎక్కువ. జాగ్రత్త. అలాగే సార్. ఆ బ్యాగ్లో కావాల్సిన మెటీరియల్ అంతా ఉంది. మీరు శాంపిల్స్ కలెక్ట్ చేసి నాకు ఇస్తే ల్యాబ్లో టెస్ట్ చేయించి రిపోర్ట్స్ ఇస్తాను. ఓకే సార్. ఉంటాను. అదే ఆ ఫ్యాక్టరీ. ఓ సరే, అయితే పద వెళ్దాం. రిస్క్ ఏమో. నేను జర్నలిస్ట్ని. నా పని రిస్క్ చేయడం. రిస్క్ చేయకపోతే సమస్యకు మూలం ఎలా తెలుస్తుంది? రా.
చూడు. మూడు కాళ్ళ ముసలోళ్ళు మీది మీదికి పాకెత్తరు. ఇందాక నుంచి ఏదో గొప్ప తెగ చెప్పేస్తున్నావు గానీ ఇంతగా ఏ ఊరేటే పిల్లమంది? మాదేమో మచిలీపట్నం, నాకుందో రంగుల రాట్నం. ఎక్కేసి తిప్పేస్తారా, ఇచ్చేస్తా సౌకుల కట్నం. మాదేమో మచిలీపట్నం, నాకుందో రంగుల రాట్నం. ఎక్కేసి తిప్పేస్తారా, ఇచ్చేస్తా సౌకుల కట్నం. గిరా గిరా తిరిగారంటే, అలా ఇలా చూసారంటే, హడావిడి చేశారంటే, ఎడపెడ తాకారంటే, గుట్టేదో కనిపెట్టాలని కనికట్టేదో మొదలు పెట్టారు. చీరల చెట్టు సొగసుల గట్టు ఎక్కేస్తారా, కోకల గుట్టు తేనెల పట్టు దులిపేస్తారా. నా చీరల చెట్టు సొగసుల గట్టు ఎక్కేస్తారా, కోకల గుట్టు తేనెల పట్టు దులిపేస్తారా. ఆకతాయి అల్లరి మూక, ఆగడాలు కదుపే లేక, అలుముకుంది ఏదో ఏదో అర్థం అసలు కాలేదింకా. ఆకతాయి అల్లరి మూక, ఆగడాల కదుపే లేక, అలుముకుంది ఏదో ఏదో అర్థం అసలు కాలేదింకా. చాప కింద నీరయ్యిందో, చాటుమాట గొడవయ్యిందో, తూరు పట్టు దాగే ఉందో, చొరవ చూపి పట్టాలండో. పట్ట పగలు పగబట్టిందే, చుట్టుముట్టు సొదబెట్టిందే, ముక్కపోత మొదలయ్యిందే, సిక్కుముడిని లాగేస్తామే. గుట్టేదో కనిపెట్టాలని కనికట్టేదో మొదలు పెట్టారా. చీరల చెట్టు సొగసుల గట్టు ఎక్కేస్తారా, కోకల గుట్టు తేనెల పట్టు దులిపేస్తారా. నా చీరల చెట్టు సొగసుల గట్టు ఎక్కేస్తారా, కోకల గుట్టు తేనెల పట్టు దులిపేస్తారా. హార్మోనియం అలా చూస్తా ఉంటా, వాయించు. ఆ వాయించలేట్రా, ఊపేది ఊపు. తీరలేదు చీకు చింత, ఒంటి పొరులో వేడంట, తాళలేని ఓసెగమంట, తరుముతుంది ఏదో వింత, జరుగుతుంది ఏంటోనంట, ఎందుకంటో నాగీతంట, సాగుతున్న ఈ సయ్యాట, మొదలు పెట్టెలో బేట, గిట్టుబాటు కాలేదంట, ఏటి గట్టు దాటాలంట, యాత వేసి తోడాలంట, పైరు పచ్చగా ఏదాకా, గుట్టేదో కరిపెట్టాలని కరిగొట్టేదో మొదలే పెట్టారా. వచ్చేస్తామే, బొక్కల సొట్ట సొగసుల మెంట దున్నేస్తామే, రింగుడు గిల్ల రూపాయి దండ ఆడేస్తామే, ఓరసగుల్ల సొగసుల గిల్ల ఎక్కేస్తామే. పైన కూడా వాళ్ళు ఉన్నారే, మా పోటుగాళ్ళు.
దించు. వీడు అమితాబ్ బచ్చన్. రేయ్, అసలు మీ ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? నీ చేతిలో ఉన్న బ్యాగ్ ఏది? చెప్పు. చెప్పరా అన్న అడుగుతున్నాడు కదా, చెప్పు. ఎలా ఉంది? పర్లేదు. చూడండి ఎంత దెబ్బ తగిలిందో. ఇదంతా నా వల్లే కదా. అనవసరంగా మిమ్మల్ని ఇందులోకి లాగాను. అదేం లేదు. ఎందుకలా అనుకుంటున్నారు? లేకపోతే మీరు హాయిగా హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. అనవసరంగా నా కోసం ఆగిపోయారు. మీరు ఇలా ఆలోచించకండి మాయా. అలా వెళ్ళిపోకపోవడం వల్లే కదా ఇప్పుడు 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం. నేను మీ గురించి ఆలోచిస్తుంటే మీరు జనం గురించి ఆలోచిస్తున్నారు. నేనొక జర్నలిస్ట్ని మాయా. ప్రాణం కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నిజం అందరికీ తెలియాలి. నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నా సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు అడిగిన శాంపిల్స్ ఈ బ్యాగ్లో ఉన్నాయి. గుడ్ జాబ్ కల్కి. థ్యాంక్ యూ సార్. 2-3 రోజుల్లో టెస్టులు కంప్లీట్ చేసి రిజల్ట్స్ తీసుకొస్తాం. ఓకే సార్. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. బీ కేర్ఫుల్. ఓకే. ఓ రండి. ఇదిగో కల్కి రిపోర్ట్స్. ఏం తెలియంది రిపోర్ట్స్లో? అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఆ ఫ్యాక్టరీ దగ్గర మీరు సేకరించిన వాటర్ శాంపిల్స్లో మాత్రం మెర్క్యూరీ, ఆర్సెనిక్, లెడ్ లాంటి డేంజరస్ కెమికల్స్ కలిసి ఉన్నాయని రిపోర్ట్లో తేలింది కలిగి. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్స్ అన్నీ ఊరు జనం తాగే నీళ్లలో కలవడం వల్లే ఇదంతా జరుగుతుందన్నమాట. నేను ఈ రిపోర్ట్స్ అన్ని మా ఎండి రామారావు గారికి ఇస్తాను. ఆయన చేతికి వెళ్తేనే ఈ న్యూస్ ఖచ్చితంగా సెన్సేషనల్ అవుతుంది. సెన్సేషన్ అయితేనే ఆ ఫ్యాక్టరీకి సీల్ పడుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళక తప్పదా? వెళ్ళి తప్పకుండా తిరిగి వస్తాను. ఇంత రిస్క్ చేశాం, ఏమవ్వదు కదా? ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నా జీవితంలో ఇంతవరకు జర్నలిస్ట్గా మాత్రమే ఎదగాలన్న ఆశ ఉండేది. ఇప్పుడు నీ సహాయంతో ఒక ఆధారం దొరికింది. ఎందుకో ఇక నా జీవితం కొత్తగా ఉంటుందనిపిస్తోంది. సరే, వస్తాను. Why am I losing myself when I don't want to be lost? Why? జాబిలేనివని వెన్నెలేనేనని అన్నదే ఎవరని నీ ప్రేమని చూపులేనావని ఊపిరే నీదని తెలిసిన మనసుని ప్రేమించని నీ వల్లే నాకు నేనే జాడలేక ఉన్నానని ఏనాడో
నేర్చుకున్న తీరని నే పెంచుకున్న ప్రేమని నా ఆశ నిన్నే చేరని The way I feel for you now, my eyes show. The way my heart beats for you, I so wanna let you know. ఇన్నాళ్ళు నాతో నీడని, ఇవాళ నీడే నువ్వని, సరికొత్త పయనం ప్రేమ వలన. దేహాలు దాటే ప్రేమని, దూరాలు లేని ప్రేమని పలికించరావా జన్మలోనా. కాలాలతోటి రాలని ఆనవ మనపై వాలని, నీ తలపులోనే తేలని. జాబిలే నీవని, వెన్నెలే నేలని అన్నదే ఎవరని నీ ప్రేమని. చూపులే నావని, ఊపిరే నీదని, తెలిసిన మనసుని ప్రేమించని. నీ వల్లే నాకు నేనే జాడలేక ఉన్నానని. ఈనాడు తోడలేదే, చూడలేదే ఈ హాయిని. జాబిలే నీవని, వెన్నెలే నేనని, అన్నదే ఎవరని నీ ప్రేమని. ఓం సప్తాశ్వర్థమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మార్నింగ్ వచ్చినా మిడ్ నైట్ వచ్చినా ఈ అప్రాచ్యపు నుండా వాడి అడ్రస్ ఉండదు. ఎవరు బాబు నువ్వు? రమేష్ కోసం వచ్చానండి. మీ రమేష్ కనిపించుట లేదు నాయన. నేనే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. 6 నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు అద్దెగొట్టి. పైగా ఇప్పుడు ఇతడికి కొత్తగా గెస్టులు కూడాను. ఆ వెక్కిరించే తాళం కప్పుని తనివి తీరా తిలకించి మీరు కూడా బయలుదేరండి. రేయ్ ఊరుకోవే. లేబే. ఒరే కలికి, నువ్వెలా వచ్చావురా లోపలికి? రామారావు గారిని కలుద్దామని వచ్చానురా. శంకం రామారావునా? అవునరా, సాక్షాత్తు ఆయన్నే. అపాయింట్మెంట్ తీసుకున్నానులే. వివరాలన్నీ నీకు దారిలో చెప్తాను కానీ. అవునరా, ఈ డోర్ లాక్ ట్రిక్ ఇంకా వదలలేదేంట్రా నువ్వు? మా ఓనర్ లాంటి తెంగరోళ్ళు ఉన్నంత వరకు ఈ ట్రిక్లు ఎవర్ గ్రీన్. సరే కానీ నువ్వు త్వరగా లేచి రెడీ అవ్వు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. వెళ్ళి రామారావు గారిని కలిసేసి వద్దాం. ఓకే? అలాగే, నేను ఎప్పుడో రెడీ. ముందు నువ్వు రెడీ అవ్వు. ఎరా నన్ను రమ్మంటావా? ఇది కొంచెం సీరియస్ విషయం లేరా. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు రూమ్కి వెళ్ళిపో. నాకు చిన్న పని ఉందిరా, అది చూసుకుని వెళ్తాను. सिक्योरिटी सर उन्नरा? क्या चाहिए? साहब को मिलना है। नाम क्या है? कल्कि। साहब आपके लिए इंतजार कर रहा है, आइए। గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇవాళ సోమశేఖర్ గారు హార్ట్ అటాక్తో చనిపోయారంట. మంచి మనిషి. అతని వల్ల మనకి థర్మల్ ప్రాజెక్ట్లో కనీసం 100 కోట్లైనా మనకి కలిసి వచ్చాయి. అవును సార్. ఓ పని చేయండి, అతని ఇంటికి మన కంపెనీ ద్వారా కండోలెన్సెస్ పంపించండి. అలాగే ఓ 10 lakhs పంపించండి. ఓకే సార్. సార్, కల్కి మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. ఓకే, అతను మా గెస్ట్ హౌస్ పంపించు. ఓకే సార్. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏమిటో చూడు. అలాగే. ఒక ½ an hour నేను డిస్టర్బ్ చేయకు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే సార్. సార్ మిమ్మల్ని గెస్ట్ హౌస్ దగ్గర దింపేసి రమ్మన్నారు. అలాగే.
చూసారా 40 గ్రామాల్లో నీటి కాలుష్యం, త్వరలో ఎడారి కాబోతున్న మండలం. ఎలాగైతే సొక్క మంచినీరు దొరకదురా మనకి, ఎట్టయితే పంట పొలాలు కూడా నాశనం అయిపోతాయి. మనం ఎక్కడికి పోతాం, ఎలా బతుకుతారా? మొత్తానికి మన ఏరియా గురించి సూపర్ న్యూస్ రాశాడు సార్ కల్కి. అయినా మన ఎడిషన్లో న్యూస్ వస్తున్న సంగతి నాకే తెలియదండి. ఫీల్ అవ్వకు ప్రసాద్, నాకు కూడా తెలియదు. అంతే సార్ అంతే. మీరేమో రామారావు గారిని పరిచయం చేయడం, ఆయనేమో భుజం మీద చేయడం. ఇంకేముంది, మనవాడు రాకెట్ దూసిపోయినట్టు దూసిపోతున్నాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్రసాద్. వీలుంటే కంగ్రాట్స్ చెప్పు. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. స్విచ్ ఆఫా? అంతే సార్. ఇంకా ఎక్కడ దొరుకుతాడు సార్ మనకి రాకెట్. ఏంటయ్యా మనకి కర్మ, ఇంత తక్కువ రేట్లకు అమ్ముకుంటే రేపు మన బిడ్డకి పెళ్ళేలా చెయ్యాలి. ఏం చేస్తామని అంత మన తలరా. ఇక్కడ సంతకం పెట్టు. మీరన్నా 10,000 కొంటున్నారు. మల్లేశ్వరు ఏం చేస్తాం, ఊరంతా కదా పరుగుస్తాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టుకైనా వెళ్తాను. నా ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. నా ప్రజల కోసం నిరాహార దీక్ష చేయడానికైనా రెడీ. అసలు మా పార్టీ పుట్టిందే ప్రజల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం. మేము ఎంతటికైనా సిద్ధం, ప్రాణం త్యాగానికైనా సిద్ధం. లాంటి తప్పుడు వార్తలు రాసి ప్రజలను పక్కదారి పట్టించిన రిపోర్ట్ ఎవడో వాడు అంతు చూస్తాను. మా ఫ్యాక్టరీలో కాలుష్యం అనేది లేదు, భూములకు వచ్చిన నష్టమేమీ లేదు. అయినా సరే మా ఫ్యాక్టరీ పైన తప్పుడు వార్త రాసినందుకు ఆ పత్రికపై నేను పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతాను. జర్నలిస్టు తప్పుడు సమాచారం క్షమాపణలతో శంఖం. రేయ్, మొన్న పేపర్లో వచ్చినంత అబద్ధమంటరా? ఇదంతా కల్కిగాడి చేశాడంట. ఎంత పని చేశారా కల్కిగాడు? మన పొలాలను అమ్మేయడానికే తప్పుడు వార్త రాసి ఉంటాడు. అదంట్రా, ఆడ అంతు తేలుతాం రండి. చూడండి సార్, కల్కి గారు చేసిన పని. వీడు రాసిన తప్పుడు వార్తలు నమ్మి ఊర్లో వాళ్ళంతా భూములు పొలాలు అమ్ముకున్నారు సార్. గగ్గోలు పెడుతున్నారు సార్ జనమంతా. లేదు ప్రసాద్, సంథింగ్ రాంగ్. ఉదయం నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, ఫోన్ కూడా దొరకడం లేదు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను. ఏదో జరిగింది, జరగకూడదు ఏదో జరిగింది. सबको मिलना है। अपॉइंटमेंट है क्या? नहीं आप नहीं मिल सकते। हे सिक्योरिटी, आने दो। जाइए सर। ఏమండి, అర్జెంట్గా రామారావు గారిని కలవాలి. 2 రోజుల నుంచి సార్ మిమ్మల్ని వెతుకుతున్నారు. అసలు ఏమైపోయారు మీరు? కనీసం ఫోన్ అయినా ఆన్లో పెట్టొచ్చు కదా. రండి. సార్, హలో సార్, కల్కి వచ్చారు. ఇక్కడే రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్, ఓకే.
సార్ వస్తున్నారు, వెయిట్ చేయండి. సార్ సార్ ఆ ఎంపీ మనుషులు నన్ను బంధించి ఎంత ధైర్యంరా నీకు? తప్పుడు వార్తలు రాసి నా పరువు తీసిందే కాకుండా మళ్ళీ నా ముందుకే వచ్చి కథలు చెప్తావురా? సార్ మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. ఏమిట్రా అర్థం కానట్టు నడుస్తావు? నిన్ను నమ్మి కనీసం వెరిఫై కూడా చేయకుండా ఆ న్యూస్ ఐటమ్ పేపర్లో పబ్లిష్ అయ్యేటట్టు చేశానురా. అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎవరి వల్ల? కేవలం నీ వల్ల. అక్కడ ఊళ్ళ నాశనం అయిపోయాయిరా. తప్పు చేశాను, జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. సార్ ఏమంటున్నారు సార్? మాట్లాడుకో సార్. అది సార్ అసలు ఏం జరిగిందో మీరు నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఎవరితో నాటకాలు ఆడుతున్నారో తెలుసా సార్? మూసేనోరు. నువ్వు చేసిన రీసెర్చ్ అబద్ధం, నువ్వు తెచ్చిన రిపోర్ట్ అబద్ధం, నువ్వు రాసిన న్యూస్ అబద్ధం. సార్ అది కాదు సార్. ఏది కాదురా? ఇంకొక క్షణం నా ముందు ఉన్నావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. గెట్ హిమ్ అవుట్. పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంట్రా ఇది? టీ స్టాలా టీవీ స్టాలా ఇదే? టీవీ ఉన్న టీ స్టాల్ అన్నా. తలనొప్పి ఉంది కదా టీ తాగడానికి వస్తే టీవీ దెబ్బ ఎక్కువ ఎలా ఉందిరా బాబు? కండి టీవీ ఉంటానే కదా బాబాయ్ నా టీ స్టాల్ కి అసలైన టీవీ. ఇవాళ ధోని 6 మీద 6 కొడుతున్నాడు కదా. ఆ కల్కిగాడు కొట్టిన దెబ్బకి ఓ పక్కన ఊళ్ళకి ఊళ్ళే విలవిల్లాడుతుంటే మీరేంట్రా ఎవరెన్ని రన్లు కొట్టారని లెక్కలు పెడుతున్నారు? చూడండి పేపర్లో ఏమొచ్చిందో. మొత్తం తప్పుడు వార్త రాసింది ఆ కల్కేనంట. హైదరాబాద్లో శంఖం ఆఫీస్కి వెళ్తే చీడ్చి తన్నారంట. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు నొక్కేసి ఆ వార్త రాశాడో దొంగ నాకుడు. కల్కి అన్న అలాంటోడు కాదన్నా. కల్కి అన్న నిజంగా తప్పు చేసుండడు. అయినా ఏ తప్పు చేయకుంటే ఇప్పటిదాకా వాడు ఊరెందుకు రాలేదు చెప్పు? మనల్ని మోసం చేసినోడు పురుగులు పడి చేస్తాడు దొంగ నా కొడుకు. వాడు గనక ఇక్కడికి రావాలి గాని చంపుతా నా కొడుకుని. ఎవరు కావాలి? బాబాయ్ని కలవాలి. ఎవరు బాబాయ్? మీ బాబాయా మా బాబాయా? బాబాయ్ గోపాలం ల్యాబ్ ఇన్ఛార్జ్. సార్ గోపాలం కావాలంట. ల్యాబ్ ఇన్ఛార్జ్ అట. గోపాలమా? ల్యాబా? ఇక్కడేం ల్యాబ్ ఉందయ్యా? ఏదో శాంపిల్స్ తీసి హెడ్ క్వార్టర్స్ పంపిస్తాం అంతే. దాని ఇన్ఛార్జ్ వెంకట్రావు. గోపాలం ఎవరు లేరే? అంటే ఇక్కడ వార్తలు రాసి మన జీతాలని నాశనం చేశాడు. అందరి పొలాల్ని అమ్ముకునేది చేసావు కదరా. దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంటో నువ్వు చెప్పేది? రేయ్ వాడిని వదలొద్దు, సత్యదాగా కొట్టండిరా. మామయ్య నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నిజంగా నేనే తప్పు చేయలేదు మామయ్య. మామయ్య ఆ కోతి ఇంకోసారి కూసావంటే నిన్ను నిలువునా నరికి పాతి పెడతా. అది కాదు మామయ్య నేను చెప్పి. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు నా మేనల్లుడు అయినందుకు నా కూతురు పెళ్లి చెడగొట్టావు. ఆ అవమానం భరించలేక అది ఆత్మహత్యకు ప్రయత్నించింది. నీలాంటి వాడు చచ్చినా బతికినా ఒకటేరా. పోరా. ఈ మామూలుడు కాదురా, మొత్తానికి ఇంట్లో వాళ్ళని మన అందరినీ మోసం చేశాడు. ఈ ఊరికే వదిలిపెట్టకూడదు. చంపండి. చంపండి. కలికిని చంపితే మీ సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే చంపేసేయండి. మీకు అన్యాయం జరిగిన మాట నిజమే,
కలికి నిజంగా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీరు రక్తం కారుతున్నట్టు కొట్టినా తట్టుకుంటూ నేను తప్పు చేయాలని చెప్పడానికి ప్రయత్నం చేయడు. ఒక్కడి నీళ్ళ కోసం మీరు మైళ్ళ కొద్ది నడుస్తుంటే మీ కష్టాన్ని చూడలేక వార్త రాసినవాడు కలికి. రిపోర్టర్గా మంచి పేరు సంపాదించాలని తప్పించినవాడు కలికి. అట్లాంటి కలికి మిమ్మల్ని మోసం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది. నేను కలికిని నమ్ముతున్నాను. నన్ను మీరు నమ్మండి. కలికి నిరూపించుకునే అవకాశం ఇద్దాం. అందరికీ న్యాయం జరిగేలా చూద్దాం. రా కలికి. నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. నాకు తెలుసు కలికి. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలంటే అందుకు ఆధారం మాయ. కానీ ఇప్పుడు మాయ కనిపించడం లేదు సార్. అసలు తనకి ఏమైందో కూడా తెలియడం లేదు. ఆ మాయ నిన్ను మాయ చేసింది. అసలు మాయ ఎవరో తెలుసా నీకు? ఆ మాయ రామారావు కూతురు. కూర్చో. నేను మీ కూతుర్నని అంగీకరిస్తానన్నారు. అన్నాను. వారంలో నా అమెరికా ప్రయాణం. పబ్లిక్గా నేను మీ కూతుర్నని ఎప్పుడు ఒప్పుకుంటారు? మొన్నటిదాకా నాకు డౌట్ ఉండేది. కానీ ఒక అమాయకుడిని ప్రేమించినట్టు నటించి మోసం చేశావు చూడు. యు ఆర్ డెఫినెట్లీ మై డాటర్. నాన్న, నువ్వు నా కూతురు అని ఒప్పుకోలేని నాన్నని. నీతో నా అవసరం తీరింది. ఇప్పుడు నీ అవసరం కోసం నేను ఒప్పుకుంటే ఇప్పటిదాకా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరేగా. అంటే నువ్వు కల్కిని నా కోసం ట్రాప్ చేశావు. నువ్వు మాయగా మాయమైపోయిన నాళ్ళు కల్కి ఆ ట్రాప్లో అలాగే ఉంటాడు. నువ్వు గాని నీకు నాకు ఉన్న సంబంధం గాని ఇప్పుడు పబ్లిక్లోకి వెళితే అది కల్కికి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి నువ్వు సైలెంట్గా అమెరికా వెళ్ళిపో. ఎంత డబ్బు కావాలంటే అది తీసుకో. యునో ఐఎమ్ వెరీ జనరస్. నేను ఈ పని డబ్బు కోసం చేయలేదని మీకు తెలుసు. నేనే పనైనా డబ్బు కోసమే చేస్తాను. నీ అమ్మను ప్రేమించి మోసం చేయడం కూడా. నీలాంటి వాడిని తండ్రిగా లోకానికి చెప్పుకోవాలని ఇంత చేశాను చూడు. నా పైన నాకే సిగ్గుగా ఉంది. నేను సిగ్గుపడ్డాను, పడుతున్నాను, పడతాను కూడా. తప్పదు. సర్వైవల్. నీలాంటి ఒక మోసగాడి కోసం ఒక అమాయకుడిని బలి చేశాననే గిల్ట్తో నేను ఈ దేశాన్ని వదిలిపోను. I'll go public with all your facts. త్వరగా పోనీ, అది తప్పించుకోవడానికి వీల్లేదు.
అక్కడంతమంది పేదవాళ్ళని ఏడిపించి ఇక్కడ నువ్వు ఏడిస్తే సరిపోతుందా? నీ వల్ల నేను ప్రేమించిన వాళ్ళందరికీ దూరం అయ్యాను. చివరికి నేను కలలు కన్నా నా కెరీర్ మొత్తం నాశనం అయింది. నువ్వు నీ బాబు కలిసి ఊళ్ళకోళ్ళు మింగినప్పుడు లేని ఏడుపు ఇప్పుడెందుకు వస్తోంది? చెప్పు, అసలు ఎందుకు చేసావు ఇదంతా? నేను భవిష్యత్తులో ఇంకేడవకుండా ఉండడం కోసం ఈ పని చేశాను. నేను నిన్ను మోసం చేస్తున్నానని తెలిసే మోసం చేశాను. మాయా, నా పేరు మాయ కాదు, భావన. ఇంకెన్నాళ్ళు బాబాయ్? చదువైపోగానే నన్ను తన కూతురుగా ఒప్పుకుంటానన్నాడు కదా. పెద్దవాళ్ళ మాటలన్నీ నీటి మీద రాతలే. మనిషి అయితేనే కదా మా మాట మీద నిలబడ్డానికి. నేను భావన. చెప్పు భావన. అది నా చదువైపోగానే నన్ను మీ కూతురిగా. నేను ఈరోజు రావులపాలెం వెళ్తున్నాను, అక్కడికి రా మాట్లాడు. థ్యాంక్ యూ నాన్న. సారీ సార్. బాబాయ్, రావులపాలెం రమ్మన్నారు. ఈ సెజ్ మొత్తం 40,000 ఎకరాలు. అందులో కనీసం 25,000 ఎకరాలైనా లేకపోతే ఎలా? లేదు సార్, బాగా పంటలు పండే పొలాలు ఎవరూ అమ్మడానికి ఇష్టపడడం లేదు. పోనీ బలవంతంగా లాక్కుందామా అంటే మీ మీడియా వాళ్లే పండివ్వట్లేదు. మీడియా పనే అది, అడ్డుకోవడం. అందుకే ఆ మీడియానే అడ్డం పెట్టుకుంటే సరే. ఎలా? ఇక్కడి జనమంతా వాళ్ళ పొలాల్ని అయిన కాడికి అమ్ముకునేలా చేయాలంటే వాళ్ళని మానసికంగా భయపెట్టాలి. వాళ్ళందరూ భయపడే అబద్ధాన్ని మనం నిజమని నమ్మించాలి. రాజకీయ నాయకులు ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు సార్. చెప్తే మీ మీడియానే చెప్పాలి. అందుకేగా మీరంతా ఎవరి పేపర్లు వాళ్ళు పెట్టుకున్నారు. వ్యాపారాల లాభాల కోసం పేపర్లు, ఛానళ్లు మీ ప్రచారం కోసం. అది కూడా వ్యాపారమేగా. అవును, వ్యాపారమే. జనాన్ని నమ్మించి మన పనులు చేసుకునే వ్యాపారం. సార్, ఎవరో భావన అంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పక్క గదిలో కూర్చోమని చెప్పు. సార్ మీటింగ్లో ఉన్నారు, మిమ్మల్ని కాసేపు వెయిట్ చేయమన్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అందరూ నమ్మే ఒక గొప్ప అబద్ధాన్ని నిజమని నమ్మిద్దాం. మన పేపర్ ద్వారా అందరూ దాన్ని నమ్మి భూములు అమ్మి తీరాలి. అంత భయంకరమైన అబద్ధాన్ని అంతకంటే భయపెట్టే విధంగా చెప్పి నమ్మించాలి. నేనేదో ఒకటి ఆలోచిస్తాను. ఎడిషన్ ఓపెనింగ్ తర్వాత చెప్తాను ఏం చేయాలి. అంతవరకు మన మీద అటెన్షన్ వచ్చే పని ఏది చేయకూడదు. మిమ్మల్ని అర్థమైందా? కూర్చో కూర్చో. బాగున్నావా? ఎలా చదువుతున్నావు? ఐఎమ్ ఫైన్, బాగా చదువుతున్నాను. నేను అనాథలా పెరగనిచ్చాను. ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే స్థాయికి ఎదిగావు. సంతోషంగా ఉంది. నా ఆస్తి అవసరం లేదు, పేరు కావాలన్నావు. నచ్చింది. సరే, నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? కాకపోతే నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం చేయమంటారు? కన్న తండ్రిని నాన్న అని పిలవలేని దుస్థితి నుండి బయటపడటం కోసం, సమాజంలో గౌరవం కోసం, నా స్వార్థం కోసం నేను పనిచేశాను. కానీ నిన్ను, నీలోని కమిట్మెంట్ ని చూసి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కల్కి. నిన్ను నేను మోసం చేసిన మాట నిజమే, కానీ
ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా తప్పుని సరిదిద్దుకోవడం కోసం నువ్వేం చెప్తే అది చేస్తాను. అయితే రామారావుని చంపుదాం, వస్తావా? పద. వద్దు కలికి. ఆపకండి సార్, ఆ రామారావు లాంటి వాడు బతకడానికి వీల్లేదు. వాడు చావడం ఈ సమస్యకి పరిష్కారం. మనుషుల్ని చంపితే సమస్యలు పెరుగుతాయి తప్ప పరిష్కారాలు దొరకవు కలికి. వాడు కేవలం మోసగాడు మాత్రమే కాదు సార్, కన్న కూతుర్ని చంపడానికి కూడా వెనకాడిని కిరాతకుడు. అలాంటి వాడికి బతికే హక్కు లేదు సార్, వాడిని చంపడమే కరెక్ట్. వద్దు కలికి. ఆలోచన లేని ఆవేశానికి అర్థం లేదు. అన్యాయానికి బలైన ప్రతి ఒక్కరు చంపాలనుకుంటే నేను ఇప్పటికే 100 మందిని చంపుండాలి. మనకిప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నేను కూడా అన్యాయానికి గురయ్యాను, బలయ్యాను. అనగారిని అణిచివేయబడుతున్న వర్గాల కోసం వెలుగు అనే ఒక సొంత పత్రిక కూడా పెట్టాను. ఆ పత్రికతో జనం జీవితంలో వెలుగు నింపుదామనుకున్నాను, కానీ నడపలేక అమ్ముకున్నాను. నేను కూడా ఎంతో దుఃఖాన్ని చూశాను. పత్రిక యజమానిగా 10 మందికి అన్నం పెట్టాలనుకున్న నేను పిడికడు అన్నం కోసం ఒకరి దగ్గర పనుల్లో చేయాలనుకున్నప్పుడు అవమానంతో నా శరీరం వంగిపోవటం చూశాను. కొంతమంది పేపర్ ముసుగులో బ్రోకర్ పనులు చేయడం చూశాను. ప్రజల నమ్మకాన్ని అమ్మకానికి పెట్టడం చూశాను. ఎన్నో ఎన్నో ఎన్నెన్నో మౌనంగా చూస్తూనే ఉన్నాను. కానీ నిన్ను, నీలోని ఆశయాన్ని చూసిన తర్వాత ఒకప్పటి నన్ను నీలో చూసుకున్నాను. ఆ దుర్మార్గుల చేతిలో గూడు పోగొట్టుకున్న పేదల గోడును, గుండె పిల్లని గమ్యాన్ని చూస్తూ నేను ఇంకా మౌనంగా ఉంటే నా జీవితానికి అర్థమే లేదు. అందుకే ఇక నుంచి నా అనుభవం ఆలోచన అయితే నీ ఆచరణ ఆయుధం కావాలి. ఆయుధానికి నెత్తురు మరకలంటనివ్వను కలికి. శంఖంపై సమరశంఖం పూరిద్దాం. చేద్దాం కళాన్ని ఆయుధంగా చేసుకుని యుద్ధం చేద్దాం. గెలుస్తాం, మనమే గెలుస్తాం. Cheers. जाम से जाम टकरा के पियो और मजा आएगा. గ్లాసుతో గ్లాసు మీటి తాగితే ఇంకా మజాగుంటుందట. తెలుసుగా, గ్లాసు గ్లాసు కొట్టుకున్న సౌండ్ వినపడకపోతే మీలో ఉన్న ఈవిల్ మీతోనే ఉంటుందట. వెవ్వే వెవ్వే. ఈ వెవ్వే ఏంటండి? వెవ్వే అంటే వెలుగు, వేణు. నేను ముద్దుగా వెవ్వే అని పిలుస్తాను. వెలుగు ఆయన ఇంటి పేరా? అప్పట్లో మా వెవ్వే జనం జీవితాల్లో వెలుగు నింపాలని వెలుగు అనే ఓ పత్రిక పెట్టాడు. జనం జీవితాల్లో వెలుగేమో గాని ఆ పత్రిక వెలగబెట్టలేక పూర్తిగా ఆరిపోయాడు. ఇలా వెవ్వేగా మిగిలిపోయాడు. పత్రిక పోయినా దాని పేరు మాత్రం ఇంటి పేరుగా మిగిలిపోయిందన్నమాట. వెవ్వే. బాగుందండి, వెక్కిరించినట్టు. రే సత్తి, మన వెవ్వేకి మందు సర్వ్ చేయరా. అక్కర్లేదు, ఆల్రెడీ మద్యంతో పనిలేని మత్తులో ఉన్నాను. మీరు ఈ టైంలో వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశా మీరు ఇట్లా చేస్తారని. అవసరం లేకుండానే నా ఏరియాలో ఎడిషన్ ప్రారంభించి శత్రువులైన మీ ఇద్దరు స్టేజి పైన వీపులు గోక్కున్నప్పుడే ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశా. నా ప్రమేయం లేకుండానే నా ఎడిషన్లో కలికి పేరుతో మీరు సృష్టించిన వార్తను చూసి దీని వెనకాల ఏదో కుట్రుందని కూడా ఎక్స్పెక్ట్ చేశా. కానీ కలికి నమ్మిన ఆదర్శాలకు మీరు చేసిన అన్యాయాన్ని చూసి ప్రశ్నించడానికి వచ్చా. చూడు వెవ్వే, నేను చాలా మందికి ఇదే విషయం చెప్పాను. అదే విషయం మళ్ళీ నీకు చెప్తున్నాను. సూర్యుని చూస్తావు కదా, తనేం చేస్తాడు? పొద్దున్నే ఉదయిస్తాడు, పొద్దంతా పనిచేస్తాడు, సాయంత్రం కాగానే చల్లగా జారుకుంటాడు. అంతేగాని భూమి మీదకి దిగి నువ్వు అదెందుకు చేశావు, ఇదెందుకు చేశావు అని ఎవరిని ప్రశ్నించడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ప్రశ్నిస్తే రేపు పొద్దున్న వెలగడానికి ఉండడు కాబట్టి. అదే సూర్యుడు కళ్ళు తెరిస్తే నీలాంటి సూక్ష్మజీవులు కూడా మిగిలవు. జనం మౌనంగా ఉన్నారంటే వాళ్ళకు మాటలు రావనుకోవద్దు. జనం నిశ్శబ్దంగా ఉన్నారంటే వాళ్ళు శబ్దానికి భయపడుతున్నారు అనుకోవద్దు. వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే శబ్దం యుద్ధం అవుతుంది. ఆ యుద్ధం పాముని కొరికి కొరికి చంపే చీమల యుద్ధంలా ఉంటుంది. ఆ యుద్ధం తొడేలను తరిమి తరిమి కొట్టే లేక దొడల యుద్ధంలా ఉంటుంది. మీరు శబ్దం తప్పితే యుద్ధం చేయలేరు. రామారావు, పేపర్ చేతిలో ఉంటే పవర్ నీ పక్కలో ఉంటుందనుకుంటున్నావు. పేపర్ ఒక్కటే నీ చేతుల్లో ఉంది, కానీ దాన్ని నడిపే పెన్నులు అలాంటి జర్నలిస్టుల చేతుల్లో ఉన్నాయి. నీలా తోక జాడించిన పెన్నులన్నింటినీ మట్టిలో కలిపేశాం. ఆ మట్టిని మా కాళ్ల కింద తొక్కి పెట్టడానికి ఎవరినైనా కొంటాం, ఎవరినైనా అమ్ముతాం. అమ్మకు అమ్మకానికి తేడా తెలియని మీలాంటి వాళ్ళు ఈ మట్టిలో కలిసే రోజు తొందరలోనే ఉంది.
ఇంతకాలం కళాన్ని కలంగా వాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాని కత్తిలా జులిపిస్తాను. కలం బలమేంటో నిరూపిస్తాను. మట్టిలో నా పుట్టి మనిషి మట్టిని కోరు, మొసలి బుద్ధి తోడ మసలుచుండు, మన్ను కొరకు తిన్న వెన్ననే మరువగా వెన్నుపోటు పొడిచి వసుధనేలు. లోకం అనంతమౌ పద్మవ్యూహం, యుద్ధాన సిద్ధమై పూరించు శంఖం, అర్జునుడివై నీవు అందుకో విజయం, అభిమన్యుడైనావ తప్పదిక మరణం, జాలమును ఎదిరించి కదిలావ జననం, కాలముకు చెడిసావ ఆయువే శూన్యం, క్రౌర్యమే చలరేగి పరిచేరి శూలమై వేటాడే అందరికీ స్వాగతం. మళ్ళీ మనం కలిసి పనిచేసిన రోజులు గుర్తొస్తున్నాయి. నువ్వు చదివే ఉంటావు. రహస్య జీవితం గడుపుతున్న నక్సలైట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి సీతారామయ్య మొట్టమొదటి ఇంటర్వ్యూ సంపాదించిన సాహసవంతుడితడే. ఇతను ఒక విప్లవమే. మీ గురించి నేను చాలా విన్నాను సార్. మిమ్మల్ని కలవడం నాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఎడాప్షన్ పేరుతో పిల్లలు నమ్ముకునే రాకెట్ బండారని బయటపెట్టింది ఈమె. తను రాసిన స్టోరీ వల్లనే ప్రభుత్వం దత్తత విధానాన్ని సమూలంగా మార్చేసింది. ఇలా ఒక్కొక్క ప్రళయం, ఏలేరు స్కామ్, కరీంనగర్ భూ కుంభకోణం, ఇలా ఎన్నెన్నో ఆంధ్రప్రదేశ్ జర్నలిజం చరిత్రలో సంచలనాలు. సరైన సమయంలో నికార్సైన వార్త కోసం ప్రాణాలకు తెగించిన వాళ్ళు వీళ్ళు. ఒకప్పటి మన పోరాటం కలికి ఆవేదనలో చూశాను. మనందరం కలిస్తే కలికి ఆశయం, నేటి జర్నలిజం రెండూ గెలుస్తాయని మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచాను. మరొక్కసారి మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. పోరాటమా? ఎవరికి వ్యతిరేకంగా పోరాటం? ఎందుకు పోరాటం? రామారావుకి వ్యతిరేకంగా, రామారావు ప్రజలకు చేసిన మోసానికి వ్యతిరేకంగా, అతను జర్నలిజానికి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా. 4 పత్రికలున్నప్పుడే పత్రిక వ్యాపారం అయిపోయింది. 20 పత్రికలు, 60 ఛానళ్లు. అన్ని కరపత్రాలే తప్ప వార్తాపత్రికలు కావు. ఎందుకు సార్? ఏమవసరం మనకి? మనం నిలబడి సపోర్ట్ చేయకపోతే తుపాకీ పట్టైనా తన యుద్ధం తను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తుపాకీ తూటా కంటే మాట బలమైందని నమ్మి మనం ఈ రంగానికి వచ్చిన వాళ్ళం. రామారావుకి వ్యతిరేకంగా నడిస్తే ఏమవుతుందో మీకు కూడా తెలుసు. వాడు తిమ్మిని బమ్మి చేస్తాడు, మనకి బతుకు లేకుండా చేస్తాడు. ఒకప్పుడు వాడి బతికెంత మర్చిపోయారా? ఆ రోజులు ఎండనక వాననక ఆశయంతో ఆవేశంతో మనం నడిచిన దారులు మర్చిపోయారా? నిజాన్ని నిర్భయంగా చెప్పే ఒక పత్రిక కావాలని, అది ప్రజల పక్షాన నిలబడాలని మనం కన్న కళలు గుర్తుకు రావడం లేదా? ఏమైపోయింది మీలో ఆవేశం? గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మన ఇన్స్పిరేషన్స్ తలుచుకోండి. ఆ రోజుల్లో మనల్ని ఆవాహన చేసుకున్న సిద్ధాంతాల్ని మర్చిపోకండి. రాఘవ, అక్షరమే ఆయుధమై, నా గొంతు అక్షర తునీరమై, రాస్తున్నానిదిగో రుధిర శిరాశాస్త్రం అంటూ నువ్వు రాసిన కవితలు ఏమైపోయాయిరా? అన్నీ గుర్తున్నాయి. ఉన్నదంతా ఊడ్చి ఆశయం ఆదర్శాల కోసం నువ్వు నడిపిన వెలుగు పత్రిక గుర్తుంది. దానికోసం మనందరం చేసిన కృషి గుర్తుంది. కానీ చివరికి ఏమైంది? జర్నలిజం ఒక ఛాలెంజ్. ఈ వృత్తి కత్తి మీద సామే అయినా, కరిచే పామే అయినా, ఎవడు మాటేసినా, ఏది కాటేసినా, ఇదే మనల్ని బ్రతికించే జీవన రాగం. కలం మన బ్రతుకు, కెమెరా మన కన్ను, ముళ్ళ బాటలోనే మన పయనం, అంపశయపైనే మన శయనం. శ్వాస లేకుండా మనిషి బ్రతకలేనట్టే రిపోర్టింగ్ లేకుండా మనం బతకలేం. మన మనసులు సమాధులు కావచ్చు, కానీ మనం యుద్ధంలో మానని గాయాలతో ఇంకా మిగిలే ఉన్నాం. మన ఆవేశానికి ప్రాణం ఉంది, మన ఆలోచనలకు అర్థం ఉంది. ధర్మం 4 పాదాల మీద నడవాలంటే మనం కావాలి.
న్యాయదేవత కళ్ళ గంతలు ఇవ్వాలంటే మనం కలవాలి. రండి, కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆశయానికి ఆయుష్ పోతాం, మళ్ళీ జన్మిద్దాం, చరిత్రని చేతులతో తిరగలేద్దాం. సంకల్పం గణగణమునా అడుగైరా మును ముందుకు ఆలోచన వృధా తగదిమి తథ్యం తథ్యం తగదిమి తకిట తక తకిట మరణం శర్మమివా. నిజము నిగురులోని నిక్కాక నిప్పులే నలుడు నిగ్గునెంచనెమకులాడు నెట్టెదెలియునంత నెట్టునే కట్టెయవు నిగురులోని నిజము నిప్పు మిగులు. సెన్సేషనల్ న్యూస్ అని చెప్పి అందరినీ పిలిచారు. ఏంటి వేణుగారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కూల్ మై డియర్ ఫ్రెండ్, కూల్. అన్నీ వివరంగా చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇతని పేరు కల్కి. తెలుసు, ఈ మహానుభావుడే కదా తప్పు న్యూస్ రాసి ఊళ్ళకు ఊళ్ళే తెగ నమ్మించాడు. ఈ మోసగాడి వల్లే కదా మన మీడియా పరువు మొత్తం పోయింది. లేదు సార్, నేను మోసగాడిని కాదు. నేను కూడా మీలాంటి జర్నలిస్ట్నే. విలువలతో కూడిన జర్నలిజం చేద్దాం అనుకున్నాను, అందుకే అది రాశాను. అంటే ఫేక్ రిపోర్ట్స్ చూపించి తప్పుడు వార్తలు రాయడాన్ని మీరు సమర్థించుకుంటున్నారా? అన్యాయంగా అమాయక జనాన్ని మోసం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ ఊళ్ళోని నీటిలో సమస్య ఉందని నేను న్యూస్ రాసిన మాట మాత్రం వాస్తవం. కానీ ఆ నీరు కలుషితమని, అందులో హానికరమైన కెమికల్స్ ఉన్నాయని కానీ నాకొచ్చిన రిపోర్ట్స్ అవాస్తవం. ఎలా నిరూపిస్తారు? బాబాయ్ నమస్కారం అండి. ఈయనెవరు? ఈయన పేరు సీతారాం. ఈయన వాటర్ టెస్టింగ్ ల్యాబ్ లో పనిచేస్తున్నానని చెప్తే నేను కలెక్ట్ చేసిన శాంపుల్స్ తీసుకెళ్లి ఈయనకిచ్చాను. అలా ఎందుకు చేశారు? కావాలని కల్కిని తప్పుదోవ పట్టించారా? అలా రిపోర్ట్స్ మార్చడం క్రైమ్ అని మీకు తెలీదా? నేను ఏ ల్యాబ్లోనూ పనిచేయట్లేదండి. ఒక పత్రికాధిపతి ప్రోద్బలంతో కల్కి గారిని మోసం చేయవలసి వచ్చింది. నేనే ఆ ఫేక్ రిపోర్ట్స్ కల్కి గారికి ఇచ్చాను. ఇది నిజం. ఎవరా పత్రికాధిపతి? ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు? మా పత్రిక ఎండి రామారావు. ఈ తప్పులో మీకు భాగస్వామ్యం లేదనిపించుకోవడానికే మీరు పెద్దవాళ్ళ పేర్లు చెప్తున్నట్టు అనిపిస్తోంది. లేదు లేదు, మేము చెప్పేది వాస్తవం. అసలు ఏం జరిగింది? ఆ పథకం ఏంటో క్లియర్ గా చెప్పాలి. అలా వాళ్ళు మమ్మల్ని అందరినీ తెలివిగా వాడుకొని ఆ ఊరు జనాన్ని మోసం చేసి వాళ్ళ స్థలాలన్నీ కాజేశారు. ఫ్రెండ్స్, కేవలం ఈ ఒక్క నేరమే కాదు, గత 25 ఏళ్లుగా రామారావు తన పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమాలు చేశాడు. రాజకీయ నాయకుల అండదండలతో, తన పేపర్కున్న పవరుతో, తనకున్న పలుకుబడితో కోట్ల కోట్ల ప్రజల సొమ్మును కొల్లగొట్టాడు. ఎంతో మంది అమాయకుల జీవితాల్ని బలి తీసుకున్నాడు. బతుకు బలవడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? పేదవాడి ఆకలి, అవసరాలు ఎంత దారుణంగా ఉంటాయో మీరు ఊహించగలరా? నేను ఈరోజు చూపిస్తా మీకు. లచ్చవ్వ, రామ్మా రా. నీకు జరిగిన అన్యాయం వీళ్ళందరికీ చెప్పమ్మా, భయపడకు. అందరికీ దండాలండి. నా పేరు లచ్చవ్వ. ఈ ముగ్గురు నా బిడ్డలు. మాది హైదరాబాద్ అవతలుండే గాజులపల్లి సారు. మునుపు మా కాడ 5 ఎకరాల జాగా ఉండేది సారు. మా మూగాయన నేను ఆడనే పొలం దున్నుకొని ఒడ్లు పండించుకునేటోళ్ళం. కానీ ఎవరి దిష్టి కొట్టిందో ఏందో గాని ఓ రోజు జీప్లల్లో, కార్లలో కొందరు పెద్ద సార్లు మా ఊర్లోకి వచ్చిళ్ళు. సజ్జలో గిజ్జులో అని ఏందేందో చెప్పిళ్ళు. మేము అద్దద్దని నెత్తునోరు కొట్టుకున్నా వినకుండా లచ్చలకి లచ్చలు ఇస్తామని చెప్పి మాతోని ఏలు ముద్దులు వేయించుకున్నారు.
ఆ తర్వాత 3-4 రోజులకే మా భూములు జాగాలు మొత్తం గుంజుకొని మమ్మల్ని ఆడి నుంచి ఎల్లగొట్టిల్లు సారు. భూమి లేకుంటే బతుకుడు దండగనుకున్నాడో ఏందో. నా మొగుడు ఎండిని తాగి పానాలు తీసుకున్నాడు సారు. భూమి గుంజుకున్నారన్న బాధతో నా మొగుడు సత్తే తెల్లారి పేపర్లో కడుపు లేపు తట్టుకోలేక చచ్చిపోయిండని రాసిండు సారు. ఈ కట్టలు పడలేక నేను ఇంతమంది తాగి సద్దామనుకున్నా, కానీ నేను సత్తే. నా బిడ్డలు ఆగమవుతారని ఇలా మగం చూసుకొని బతుకుతున్నాను సారు. కేవలం ఈ లచ్చవ్వ ఒక్కతే కాదు, వాళ్ళ చేతిలో బలైపోయిన వేలాది మందిలో ఒక్కొక్కరిది ఒక్కన్నిటి కథ. మనం ఎవ్వరం తీర్చలేని వ్యధ. ఇందులో చూడండి, వేలకు వేల ఎకరాలు సెజ్జుల పేరు మీద, వేలకు వేల ఎకరాలు కోస్టల్ కాడాల పేరు మీద దారాదత్వం. ఇవి కేవలం ప్రభుత్వ భూములే కాదు, ఇందులో ప్రజల భూములు కూడా ఉన్నాయి. భూములు కోల్పోయిన పేదలకు నష్టపరిహారం ఇచ్చారని మనమే రాస్తుంటాం. నిజంగా వాళ్ళకి ఎంత ఇచ్చుంటారో మనకు తెలుసా? ₹1,00,000 విలువ చేసే పంట పొలానికి 5,000, 5 లక్షలు విలువ చేసే ఇంటి భూమికి 10,000. న్యాయమేనా? ఇదే మాట నిలదీసి రాసిన వాడిని నిలబెట్టి కాల్చిన సంగతి మీకు తెలుసా? ఏ పత్రికైనా దాన్ని ప్రచురించిందా? ఏ ఛానల్ అయినా ఈ హత్యల్ని ప్రసారం చేసిందా? ప్రశ్నించిన వాడి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. బలమున్న వాడి బతుకు మరింత బలిష్టమవుతుంది. ఇదేనా సార్వభౌమత్వం? ఇదేనా సమన్యాయం? ఇదిగో ఇది చూడండి, ఒక సెలబ్రిటీలో కాల్పులు, డ్రగ్స్ రాకెట్లో సినీ హీరో, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, ఒక మంత్రి కొడుకు చేసిన మారణ హోమం, ఒక ఎమ్మెల్యే కొడుకు చేసిన మానభంగం, దగా, దౌర్జన్యం, మోసాలు, కబ్జాలు, కూనీలు, కుంభకోణాలు. ఒకటా రెండా? ఇట్లాంటి వార్తలు వందలు 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 ఈ పేపర్లలో ఈ రోజు మాత్రమే కనబడతాయి. రేపటి రోజు ఆ వార్తలు కనపడకుండా మాయమైపోతాయి. రేపటి పేపర్లో ఆ వార్తలు ఎందుకు కనపడకుండా పోతాయో మీలో ఏ ఒక్కరైనా గుర్తించారా? ఎందుకంటే ఆ వార్త పడిన మరుక్షణమే రామారావు లాంటి వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ డబ్బులు ఆ వార్తలు మింగేస్తాయి. ఆ డబ్బులు ఆ నిజాన్ని దాచేస్తాయి. అందుకే తెల్లారి పేపర్లలో, టీవీల్లో ఆ దృశ్యం అదృశ్యమవుతుంది. ఒక్కసారి అదృశ్యమైన వార్త గురించి ఆలోచించే తీరిక మనలో ఏ ఒక్కరికైనా ఉంటుందా? అసలు ఆ కేసు ఏమైందని అడిగేవాడు మనలో ఒక్కడైనా ఉంటాడా? వాడి పారేసిన కండోంకి, తేదీ మారిన పేపర్ కి తేడా లేకుండా చేశారు సార్ ఈ పత్రిక వ్యవస్థని. లైబ్రరీలో ఆపించు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు అవన్నీ ఆపించు. ఒక్క క్షణం గడిస్తే ఈ క్షణం అది గతంగా మారిపోతుందేమో కానీ ఒక్క రోజులో నిన్నటి నిజం రేపటికి అబద్ధం కాదు సార్. నేను రామారావు గారి పిఎన్ మాట్లాడుతున్నాను. వెంటనే లైవ్స్ అన్ని ఆగిపోవాలి. వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని పాలిస్తుంటే నిజం గొంతు నొక్కి నడి బజార్లో అబద్ధం చేసి నిలబెడితే నోరున్న మోగవాళ్ళం అయిపోయాం. అన్నీ ఉన్నా అంగవికలాంగులం అయిపోయాం. ఏమిటిది? కొన్ని ఛానల్స్ వాళ్ళు కాల్ పిక్ చేయడం లేదు సార్. నాకు తెలీదు. ఇది కూడా ఆగిపోవాలి. గో గో. అవును, మనలో కదలిక ఆగిపోయింది, చలనం చచ్చిపోయింది. మనమందరం జీవశ్చవాలం. పట్టించుకోవాల్సిన ప్రజలు పోతే పోని అని అనుకున్నంత వరకు పాలకులు వాళ్ళని పీడిస్తూనే ఉంటారు. ప్రశ్నించాల్సిన పత్రికలు పెద్దవాళ్ల పక్కలో పడుకుంటాను అంటే దాంతో పడుపు వృత్తే చేయిస్తారు. మారాలి. ప్రజలు, పత్రికలు, పాలకులు అందరూ మారాలి. అటు ప్రజల్ని ఇటు పాలకుల్ని మార్చగలిగే శక్తి ఒక్క పత్రికలకి మాత్రమే ఉంది. ఛానల్స్ లో లైవ్ ఆపేశారంట. కల్కి ఎక్కడికి? ఛానల్స్ లో లైవ్ ఆపేశారంట సార్. చూశారుగా, టీవీలో లైవ్లో ఆపేశారట. ఇప్పటి వరకు దాదాపు 20 ఛానల్లో ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మనం ఈ ప్రెస్ మీట్లో చెప్పుకుంటున్న నిజాల్ని తట్టుకోలేక కొన్ని ఛానళ్లు లైవ్లో ఆపేసుకున్నాయి.
దాదాపు 2, 3 ఛానళ్లు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాయంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రజల పక్షాన ఎవరున్నారో, ప్రజా వంచకుల పక్షాన ఎవరున్నారో అర్థమవుతుందిగా. ఒక పత్రికాధిపతిగా రామారావు చేసిన అక్రమాలు ఒక ఎత్తు, మనిషిగా రామారావు పతనం మరో ఎత్తు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే భావన. ఈమె పేరు భావన. నమస్తే. కూర్చోమ్మా. ఒకప్పుడు నేను రామారావు కూతుర్నని పిలిపించుకోవడానికి ఎంతో ఆరాటపడ్డాను. కానీ ఇప్పుడు నేను అతని కూతుర్నని చెప్పుకోవడానికి అంతకంటే ఎక్కువగా సిగ్గుపడుతున్నాను. కన్న కూతురుగా నన్ను అంగీకరించడానికి ఒప్పుకోకపోతే తన పరువు కోసం అనుకున్నాను. కానీ మనిషి నెత్తురు రుచి మరిగిన ఒక కిరాతకుడు కన్న కూతుర్నైన నన్నే దారుణంగా చంపించాలని చూశాడు. దమ్ముంటే బయటికి రారా. పేపర్ నీ చేతిలో ఉంటే పవర్ నీ పక్కలో ఉన్నట్టే అన్నావు కదరా. దమ్ముంటే బయటకు వచ్చి నీ పవర్ చూపించు. విలువల పునాదుల మీద పత్రిక పెట్టానన్నావు కదరా. ఎక్కడ్రా నీ విలువలు? ఈ రోజు జనం నీ పునాదుల్ని కదిలించడానికి వచ్చారు. రా బయటికి. రేయ్, లైవ్ ఆపేస్తే నిజాలు దాగిపోతాయి అనుకున్నావా? ఒకప్పుడు ఈ పత్రికా ఆఫీస్ నుంచి విలువలు తెలియదని నన్ను బయటికి గెంటావు. ఇవాళ ఇదే పత్రికా ఆఫీస్ నుంచి నేను డైరెక్ట్ గా జైలుకి పంపకపోతే నేను రిపోర్టర్నే కాదు. వేణు, ఇన్నాళ్ళు నేను కాపాడుకుంటూ వస్తున్న నా రెప్యుటేషన్ మీద దెబ్బ కొట్టావు. నా పత్రిక పరువును డ్యామేజ్ చేశావు. దాన్ని నేను ఎలాగూ కాపాడుకుంటాను, కానీ నీ ప్రాణాలని మాత్రం ఎవ్వరూ కాపాడలేరు. పారిపో, ఎక్కడికైనా పారిపో. నువ్వెక్కడున్నా సరే 24 గంటల్లో నీ ప్రాణాలు తీస్తాను. రామారావు, నీకు విషయం చెప్పనా? నేను ఓడిపోయిన ప్రతిసారి ఎందుకు బతుకున్నానని బాధపడుతుండేవాడు. కానీ ఇప్పుడు అర్థమైంది, నేను గెలవడం కోసమే బతుకున్నానని. నేను జీవితంలో ఓడిపోయానేమో కానీ పారిపోలేదు. గుర్తుపెట్టుకో, రేపు ఈ వెవ్వే వెలుగు రేఖ జనం జీవనాడిని వెలిగించబోతున్నాడు. నీ చీకటి సామ్రాజ్యాన్ని కూల్చి ఉషోదయాన్ని నింపబోతున్నాడు. తమ్ముంటే ఆపుకో. అరే ఆ క్యారెట్ తీసుకురా, మనకు తెచ్చారా? తెచ్చా కట్ చేపిస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి, కట్ చేస్తున్నారు, తెస్తున్నారు. నారాయణ, బాగున్నావా? ఓ వేణు, ఎన్నాళ్ళకొచ్చావురా? ఎలా ఉన్నావు? గుడ్. వంటలు గుమగుమలాడిస్తున్నావు. ఈరోజు మేము ఇక్కడే తింటాం. అంతకంటే భాగ్యమా? ఈ నారాయణ, ఇది ఎందుకమ్మా ఇదంతా? ఎన్ని పాపిష్టి కళ్ళు పడ్డాయో నాయనా నీ మీద, అందుకే ఈ దిష్టి. ఏమిట్రా ఇది? వీడు నా ఫ్రెండ్ నారాయణ. నమస్కారం సార్. ఇతనే కల్కి. చూడడానికి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు. ఏం నాయక్? నమస్తే సార్. బాగున్నావా? బాగున్నాను సార్. నమస్తే సార్. నమస్తే. ఏం సంగతి? నమస్తే సార్. బాగున్నావా? బాగున్నాను సార్. మీరు కూడా రిపోర్టర్ అని చెప్పారు, మరి ఇక్కడ? రిపోర్టర్ అయితే జనానికి సపోర్ట్ చేయొద్దా ఏంటి? ఈ వంటలకి జనానికి సంబంధం ఏంటి సార్? నేను రిపోర్టర్నే కలికి, కానీ పేదవాళ్ళకి మనవంతు సపోర్ట్ ఇవ్వాలి కదా. నాకు అర్థం కాలేదు సార్. అప్పట్లో అనేక ఆదర్శాల గురించి, సమాజంలోని అనాథల గురించి, అంగవైకల్యం కలిగిన వారి గురించి ఎన్నో వార్తలు రాశాను. ఎందరినో సాయం చేయమని కోరాను. సాయం చెయ్యకపోగా అవునా అని ఆశ్చర్యపోయారు గాని ఆదుకోవడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. నేనొక్కడే ఎంతవరకు చేయగలను? అందుకే ఒకరోజు ఈ విషయాన్ని వేణుకి చెప్పాను.
అప్పుడు వేణు 10 మందికి సాయం చేయడానికి ప్రేమించే మనసుంటే చాలు, పనులు వాటంతటా అవే అవుతాయి అన్నాడు. ఒక్కడే చేస్తే అది ఉద్యోగం అవుతుంది, 10 మంది చేస్తే అది ఉద్యమం అవుతుంది. ఇక నుంచి నా జీతం డబ్బులు నేను నీకు పంపిస్తానని ప్రతి నెలా నాకు డబ్బు పంపించడం మొదలుపెట్టాడు వేణు. ఇప్పుడు వస్తుంది మజా. సూపర్ సార్. అదిరింది. బాగా కుదిరినట్టున్నాయిగా. మీరు కూడా పచ్చిపులుసు చేయండి సార్, బాగుంటుంది. నేనా? అవును చేయండి సార్, ప్లీజ్ సరే సరే, చూద్దాం చూద్దాం. ఏం జరుగుతుంది నారాయణ? మొత్తం మిస్టేక్ అంతా చెప్పావా కలికి? సరే గాని మనోళ్ళు పచ్చిపులుసు చేయమంటున్నారు, తినే ధైర్యం ఉందా నీకు? సార్ మీరు పచ్చిపులుసు చేస్తారా? సారు పచ్చిపులుసు చేయడంలో ఎక్స్పర్ట్. సార్ చేసిన పచ్చిపులుసు ముందు పంచభక్ష పరమాణాలు కూడా బలాదూరే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు నువ్వు. సరే సరే సరే. అరే నారాయణ, చెట్ల దగ్గర మళ్ళీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా కానివ్వండి. పదండి, మొత్తం పార్సల్ చేయండి. మొత్తం రెడీ చేసుకోండి, తొందరగా బయలుదేరాలి. రెడీ రెడీ, లేపండి ఇది లేపండి. ఏమిటమ్మా, ఏమన్నా చెప్పాలా? లేదు బాబు. పర్వాలేదు, చెప్పమ్మా. నేనే నీకిద్దామని. ఎందుకమ్మా ఇది? మొన్న టీవీలో మాట్లాడుతుంటే చూశాను బాబు. మాలాంటి వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపుతానన్నావు కదా, అందుకే ఇది. కొత్త పత్రిక పెట్టు బాబు. నువ్వైతేనే నలుగురికి మంచి చేస్తావు. నువ్వైతేనే మాలాంటోళ్ళ బతుకుల్లో వెలుగు నింపుతావు. మాలాంటోళ్ళ బతుకుల్లో వెలుగు నింపుతావు బాబు, వెలుగు నింపుతావు. భావన, నువ్వు చెప్పినట్టే సెంటర్ వరకు వచ్చేసాను కలికి. ఓకే, ఇప్పుడు ఎలా రావాలి? నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సరే సరే, ఒక పని చేయి. మేము అక్కడికి బయలుదేరుతున్నాము, మీరు వచ్చి అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే, బాయ్. ఏం మల్లన్నా, బాగున్నావా? నమస్తే అమ్మా. నమస్తే. నేను బాగున్నా, మీ అంతా బాగున్నారు కదా? ఏం తీరన్న, ఆరోగ్యం బాగుందా? మంచిగున్నా. ఏం మల్లన్నా, ఎట్లున్నావు? నా మీద అలిగినవా? నేను నీతో మాట్లాడను. ఎందుకంత కోపం? ఇన్ని రోజులు నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? ఓ సంతేనా, నేను ఎంత బిజీగా ఉంటానని నీకు తెలుసు కదా మల్లన్న. అందుకే ఇయ్యాల నేనే నీకు ఆనందినిపిస్తా. నాకెవ్వరు లేరు. ఏయ్, ఇంకెప్పుడు పొరపాటున కూడా నాకెవరూ లేరని అందుకు. నీకెవరు లేకపోతే మాకెవరున్నారు? మాకు మీరు, మీకు మేము. ఇక నుంచి ప్రతిరోజు నేనే నీకు ఆనందనిపిస్తా. మనదంతా ఒక కుటుంబం మళ్ళా. ఏయ్ నిలు. ఏం కాదు, ఏం కాదు, తాగు తాగు.
నిజాన్ని ప్రేమించినవాడు నిప్పుల మీద నడవాల్సిందే, జీవితాన్ని ప్రేమించినవాడు మరణాన్ని చూడాల్సిందే. ఏడవకు, ఊసుకుపోతున్న ఈ రెండు కళ్ళను చూసి అధైర్యపడకు. వెలుగు కోసం ఎదురు చూస్తున్న వేల కళ్ళ గురించి ఆలోచించు. కొత్త వెలుగు నువ్వు, వాళ్ళకి కొత్త వెలుగు నువ్వు. ఇక నుంచి ఈ కలమే నీ నేస్తం. అయ్యయ్యో, చివరి చూపు దక్కుతుందేమోనని ఎంత దూరం ఆశగా వచ్చాను. నాకు ఆ అదృష్టం లేదు. శవానికి వేద్దామని దండ తీసుకొచ్చాను. కాస్త లేటుగా వచ్చినట్టున్నాను. మంచి దండ. వీరయ్య, ఏం చేద్దాం ఈ దండని? రా, కలికి గేద్దాం. నువ్వు మీడియా పవర్ చూపించాలనుకుంటే నేను మనీ పవర్ చూపించాను. నువ్వు 4 ఛానల్లో నీ స్టేట్మెంట్ వచ్చేలా చేస్తే నేను 10 మందికి డబ్బిచ్చి నోరు ముయించాను. 2 పత్రికల చేత నువ్వు రాయిస్తే 20 పత్రికల చేత నువ్వు వెదవ్వి అని రాయించాను. అయినా ఇప్పుడు ఏమైంది? నీకు కావలసిన వాళ్ళు కొంతమంది చచ్చారు. వృత్తిపరంగా నువ్వు దాదాపు చచ్చినట్టే. ఇక జనం అంటావా? మరో న్యూస్ రాగానే ఇది పాతపడిపోతుంది. వాళ్ళది చాలా షార్ట్ టర్మ్ మెమరీ రా, గజనీ కంటే షార్ట్. ఇక గవర్నమెంట్ చేపట్టిన ఎంక్వైరీ సంగతి అదో గతి. వేణుకు చెప్పాను, నా పరువు తీశావు, నీ ప్రాణాలు 24 గంటల్లో తీస్తానని. తీశాను. అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఆరోపణలు చేసిన వాడిని 24 గంటలు నిండకుండా చంపినా తొడకుండా బెడకుండా చేశాను మీడియాని. అది నా పవర్. తప్పు చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తప్పు చేసింది నువ్వు, తప్పటడుగులు వేసింది నువ్వు.
అన్యాయంగా మా వేణుగాన్ని చంపించావు, ఎంతో మంది ప్రాణాలతో ఆడుకున్నావు. ఎందుకంటే నిన్నెవరు ఏమీ చేయలేరన్న ధీమా అది నీ సామ్రాజ్యంలో 4 గోడల మధ్య ఉన్నంత వరకే. అదే మట్టి మనుషుల మధ్యకు వస్తే ఏం జరుగుతుందో చూడు.